నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం పెట్టిందో అక్కడ ఉన్నాము. ఇక్కడికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి పెన్షన్లు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ఇక్కడ అర్జీలు పెట్టుకుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో ప్రజాపాలన అభయస్థ ఫామ్లు పెట్టినటువంటి రేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం ప్రజలైతే వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ప్రధానంగా దేనికోసం వచ్చారు? ప్రధానంగా అదే రేషన్ కార్డు అండ్ డబుల్ బెడ్రూమ్స్ ఫింక్షన్ గురించి అని వచ్చామండి. అప్లై చేసామండి, ఇస్తానండి. మొన్న ప్రజాపాలన ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్లై చేసాము. ఇప్పటి వరకు ఏం లేదండి. ఇప్పుడు 3-4 మంత్స్ అవుతుంది. సరే మళ్ళీ ఒకసారి ఇక్కడ పెడదామని వచ్చామండి. చూడాలని పెట్టాము. సాయంత్రం ఫోన్కి మెసేజ్ వస్తానన్నారు. చూడాలండి మరి ఎలా. అవునండి, మొదటిసారి వచ్చామండి ఇక్కడికి మేము. ఇదే ఫస్ట్ టైం అండి. చూడాలి ఎలా జరుగుతాయి, మాకు తెలియదు. అంటే గతంలో అభయస్థ ఫామ్లో పెట్టారు కదా మీరు ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వము చెప్తా ఉంది కదా ఇస్తామని చెప్పి కూడా. అంటే అదే ఇప్పుడు 3-4 మంత్స్ అయిపోయింది కదండి. మాకు ఏం తెలియట్లేదు. ఒక మెసేజ్ లేదు, రిప్లై లేదు. ఇస్తారో కూడా తెలియట్లేదు. అందుకోసమే ఒకసారి ఇక్కడ పెట్టుకోమని చెప్పారు. వీళ్ళని అడిగితే మళ్ళీ పెడదామని వచ్చామండి. చూడాలండి. అంటే ఇప్పటి వరకు మరి ఎటువంటి సమాధానం మాకు తెలియాలి కదండి. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అంటారు? మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటారు అంటుంది. కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటి వరకు కూడా కాలేదు అవన్నీ. కాలేదండి. అదే మాకు కూడా ఎప్పుడవుతుందో తెలియదు. అంటే ఇబ్బంది పరిస్థితి నమ్మ. ఇప్పుడు పెన్షన్లు కావచ్చు, 4,000 ఇస్తా అన్నారు, రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, సన్న బియ్యం అన్నారు. అవునండి. ఇప్పటి వరకు అదే ఏం జరగలేదు కదండి. మరి చెప్పడం ఒకటే జరిగింది కానీ మరి ఎప్పటికవుతాయో తెలియదు. కొంచెం త్వరగా అయ్యేలాగా చూస్తే బాగుంటుంది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అంతే, ఇంకా తెలియదు. రేషన్ కార్డు లేని పరిస్థితి ఇంకా అంతే అండి, ఏం లేదండి. అంటే పక్కనలోకి వచ్చి మనకు రాకపోతే బాధ అనిపిస్తుంది కదా. అంటే అదే పెట్టుకునే ప్రభుత్వం అందరి పనులు కూడా త్వరగా చూడాలని కోరుకుంటున్నాము. కొంచెం త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నామండి. ఓకే అండి. అంటే ఎట్లా చూస్తారమ్మా, 8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు రేషన్ కార్డులు రాలేదు కదా మీకు? అదే అండి, అందుకోసమేనండి. అది ఎలా ఎవరిని అడిగి తెలవాలో కూడా మాకు తెలియట్లేదు మరి. అందుకే ఇక్కడికి వచ్చామండి. ఏమంటున్నారు రేషన్ కార్డు గురించి? అవుతుందండి అని అన్నారు. సాయంత్రం కల్లా అంటే మెసేజ్ వస్తే అయితే ఏమన్నారంటే టైం పడుతుందమ్మా, పైనుంచి ఆర్డర్స్ రావాలి, వచ్చినప్పుడు అవుతుంది అనేసి అని అన్నారు. మరి అది ఎన్నాళ్ళు టైం పడుతుంది అన్నది మనకైతే తెలియదండి. అంటే కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది మహిళలకి. 2,500 ఇస్తా అని చెప్పి ఇప్పుడు అన్ని ఇచ్చింది కదా. సో ఎట్లా చూస్తారు వీటన్నిటిని అమలు కాలేదు కదా? ఏమో ఇంకేం తెలియదండి. మరి బస్సు ఒకటైతే ఫ్రీ పెట్టారు కదా, అది కూడా ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. పెట్టకుండా ఉన్నా బాగుండని అనిపిస్తుందండి. మీకే ఆదాయం చేకూరుస్తారట, మనిషికి 6,000 మహిళలకు మిగులుతాయని చెప్తారు. లేదండి, ఎందుకంటే 1300 అయ్యేదండి బస్ పాసు. ఇప్పుడు అందరినీ తిట్టుకుంటున్నారండి. డ్రైవర్లు, కండక్టర్లు అందరు ఆడవాళ్ళు ఫ్రీగా ఎక్కుతున్నారు, తిరుగుతున్నారు. ఎందుకండి మాటలు పాడే, కానీ ఇన్నాళ్ళు టికెట్ పెట్టుకునే తిరిగాం కదండి. వేరే ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లులని అలాంటివి చేస్తే చాలండి. ఈ ఫ్రీలు పెట్టి మనుషుల్ని ఇంక ఇది చేసే కన్నా. కానీ ఇంకొకటి ఏంటంటే జాబ్ చేసుకునే వాళ్ళకి అట్లా ఫ్రీ పెట్టినా బాగుంది. అందరికీ పెట్టే కన్నా వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు చూపించి జాబ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ అంటే బాగుండేదండి. ప్రతి ఒక్కరు బస్సు ఎక్కగానే ఈ ఆడవాళ్ళకి పని ఏం లేదు, టైంపాస్కి తిరుగుతున్నారు, ఈ మాటలు వినలేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళకి బాధ కింద ఉందండి. మరి ఎంతవరకు తిరుగుతున్నారో మనకైతే తెలియదండి. కండక్టర్లు అయితే అసలు వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారండి. అంటే మహిళలకు వాల్యూ ఇస్తలేరు ఇక్కడ? ఇవ్వట్లేదండి అసలు. ఆ తర్వాత బస్ ఫ్రీ పెట్టిన కాడి నుంచి సరిగ్గా బస్సులు రావట్లేదు. తొందరగా బస్సులు బంద్ అయిపోతున్నాయి. ఇది వరకు అయితే 12 వరకు ఉండేవండి, 10:30కే క్లోజ్ చేస్తున్నారు. పొద్దున 5కే స్టార్ట్ చేసేవారు. అటువంటి 6 అయినా కూడా బస్సు రావట్లేదు. జాబ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. ఆయన పర్వాలేదండి, ఏమనుకున్న ప్రజల పర్లేదు, తీసేస్తేనే బాగుంటుందండి ఫ్రీ అని అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎలాగో పెట్టుకొని వెళ్ళారండి. దీనివల్ల కలిసి వచ్చేది ఏం లేదండి. ఆర్టీసీకి లాస్ తప్ప. చేయాల్సిన రేషన్ కార్డులు, ఫింక్షన్లు, ఇవి కొంచెము ఈ డబుల్ బెడ్రూమ్లు అలాంటివి ఇస్తే చాలండి ప్రజలకు న్యాయం చేసిన. ఈ చిన్న చిన్న ఖర్చులు ఎలాగైనా టేకప్ చేయగలుగుతారండి అందరూ. ఇప్పటికైనా రివర్స్ తీసుకున్నా మంచిదేనండి అని అనిపిస్తుందండి నాకైతే. కోణంలో ప్రభుత్వం గొప్పగా చెప్తుంది, మహిళలకి ఫ్రీ బస్సులు ఇచ్చినాము అని చెప్పి ఎక్కడా లేని విధంగా అమలు చేస్తూ ఉన్నా. లేదండి, అది వేస్ట్ అండి అది అసలు. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీలో లాస్లో ఉంది. కొంచెం ఇల్లులు, అలాంటి రేషన్ కార్డులు ఇలాంటివి ఇస్తే చాలండి. ఫింక్షన్స్ ఇలాంటి ఇంకా వేరే ఏమైనా పిల్లల చదువుల గురించి, ఎడ్యుకేషన్ గురించి అలాంటివి చూస్తే పర్వాలేదు, కానీ ఇటువంటివి వేస్ట్ అండి. ఇటువంటి స్కీములు తీసేసారు అనుకున్నా పర్వాలేదండి. చేయాల్సిన పనులు సవ్యంగా చేస్తే చాలండి. కళ్యాణ లక్ష్మి గురించి కూడా తులం బంగారం 1,00,000 రూపాయలు అట్లా ఇస్తా అన్నారు, వస్తున్నాయా? తెలియదండి ఇంకా దాని గురించి అయితే. తెలియదండి. బంగారం ఇస్తున్నట్టయితే మనకు అనిపిస్తలేదు.
ఆహా! ఏమోండి. అదే మొన్న అయితే కేసీఆర్ గారు అయితే ఇచ్చారండి అప్పుడు. మరి ఇదైతే తెలియలేదండి ఇంకా. ఇప్పటి వరకు ఏమో అయినాయో మరి ఇంకా అవ్వలేదో తెలియదండి. మీరే చెప్పాలండి మాకు మరి ఎంతవరకు అవుతున్నాయో. ఎట్లా చూస్తారమ్మా అంటే 8 నెలల పాలన కాంగ్రెస్ పాలన మరి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు రేషన్ కార్డుల కోసం కావచ్చు ప్రభుత్వం ఇస్తున్న పథకాల కోసం కావచ్చు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చూడాలండి అది అమలు చేసిన తర్వాత చూడాలి. ఇప్పుడే మొన్ననే ఎలక్షన్స్ అయినాయి. ఇంకా మరి ఇప్పటి వరకు అయితే ఎటువంటి రిప్లై రాలేదు మరి. వచ్చిన తర్వాత చూడాలండి ఎలా చేస్తారని చెప్పేసి. ప్రజలకు కొంచెం న్యాయం చేకూరేలాగా చూస్తే వేస్ట్ పనులు చేయడం అనేసి మంచిగా చేస్తే బెస్ట్ అండి అని నా ఉద్దేశం. ఎందుకంటే మహిళలకి గౌరవం ఉండట్లేదండి. వాళ్ళు అంటే కొంతమంది టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారు ఆర్టీసీ బస్సులు కానీ అందరినీ అలాగే లెక్కేస్తున్నారండి. ఒకరి వల్ల అందరు పరువు పోతుంది. ఇటు చిన్న చిన్న ఖర్చులు ఎలాగైనా ఈ దినచర్య ఖర్చులు మనకు తప్పవండి. పెద్దవి హెల్ప్ చేస్తే గుర్తుండిపోదాం పలానా ఇలాంటి వాళ్ళు ఇలాంటి సాయం జీవితాంతం ఈ ఆర్టీసీ బస్సులు ఇవన్నీ వేస్ట్ అండి. ఇప్పుడు జనరల్ పాస్ తీసుకుంటే నెల పాసు 1350 అండి. డే పాస్ అయితే 100 రూపీస్ అండి. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళి ఆ డే పాస్ 100 రూపీస్ తీసుకుంటే ఆ రోజంతా ఎక్కడైనా తిరగచ్చు. చిన్న చిన్న 30 రూపీస్ అది ఎట్లయినా ఇది చేస్తారండి. ఈ ఫ్రీ పెట్టి ఆర్టీసీకి లాస్ తెచ్చి వాళ్ళని కండక్టర్లు కూడా వాళ్ళు పాపము ఇది వరకు ఆటో డ్రైవర్లు రండి రండి ఎక్కండి బస్సు అనేవారు. వాళ్ళు కూడా రండి ఎక్కండి ఇంత కలెక్షన్ వాళ్ళ మీద ఫోర్స్ ఎక్కువ అయిపోతుందండి. వాళ్ళని కూడా అనుకోవడానికి లేదు కండక్టర్ డ్రైవర్లు కూడా. ఎందుకంటే ఆర్టీసీ లాస్లో ఉన్నప్పుడు ప్రజల మీద ఇంకా అప్పులు పాడేయడమే తప్ప కలిసి వచ్చేది ఏం లేదండి ఇందులో. ఇవి రద్దు చేస్తేనే బెస్ట్ అనుకుంటున్నానండి నేను. ఈ రేషన్ కార్డులు ఫింక్షన్లు ఇలాంటివి గృహలక్ష్మి ఇంకా కొన్ని ఇల్లులు కట్టించిన ప్రజలకి చాలామంది ఇల్లు లేని బాధపడే వాళ్ళు ఉన్నారండి. అసలు అలాంటివి చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. ఇంకా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి అలా చేయాలని కోరుకుంటున్నామండి మేము. ఏం చెప్తావు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పండి మీ విన్నపం. అదే సార్ ఇప్పటి వరకు అయితే కొంచెం బాగానే చేస్తున్నారు. ఎక్కువ మటుకి రేషన్ కార్డులు ఫింక్షన్లు తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్స్ లేదా సింగిల్ బెడ్రూమ్స్ అలాంటి తర్వాత పిల్లల చదువుల గురించి కొంచెము అలాంటివి ఏమైనా చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే అండి చూడొచ్చు ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న హామీలు కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు ఇలా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తున్న హామీలు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా అమలు చేస్తలేదు. ఈ రేషన్ కార్డు ప్రధానంగా తీసుకొని ఈ పథకాలకు సంబంధించిన వాటికి షరతులు పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే సామాన్య ప్రజలకి రేషన్ కార్డు లేని వరకు ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి కూడా మహిళ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా ఫ్రీ బస్ అనేది అసలు అవసరం లేదు మహిళలకి. ఏ విధంగా అంటే మీరు ఇప్పుడు చూశారు కదా ఆమె ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకి అగౌరవపరుస్తూ ఉన్నారు. మహిళలకి వాల్యూ లేకుండా పోయింది. ఫ్రీ బస్సు పెట్టడం కంటే ఇంకా ఈ ఇస్తానటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు కేటాయించి ఆ హామీలు పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి వాదన తన యొక్క రీతిలో తను చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.